మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసు ఇవ్వనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను విచారించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో విచారణపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది సిట్. ఇక లీగల్ ఒపీనియన్ తర్వాత మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతోంది. అలాగే కేసీఆర్ లేఖకు సిట్ ఇవాళ సమాధానం ఇవ్వబోతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరోసారి కేసీఆర్ కు సెక్షన్ సిఆర్పిసి 160 కింద సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా నిన్ను సిట్ ఆ నోటీస్కి రిప్లై ఇచ్చిన కేసీఆర్కి సంబంధించి కూడా తిరిగి కేసీఆర్ ఇచ్చిన నోటీస్కి సంబంధించి కూడా రిప్లై ఇచ్చేందుకు ఇటు సిట్ ఉన్నతాధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న 160 సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేశారు. హైదరాబాద్లో మీరు ఎంచుకున్న ప్రాంతానికి వచ్చి విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి వయసు రీత్యా కొంత అందుకు సంబంధించి కేవలం గజ్వేల్ తన నియోజకవర్గ సంబంధించి కూడా రావాలి, విచారణ చేయొచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి కొంత సాధ్యాసాధ్యాల మీద కూడా సిట్ ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న రాత్రి అటు సిట్ నోటీసులకు సంబంధించి కూడా కేసీఆర్ లీగల్ టీం నోటీసులు రిప్లై ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే అందుకు సంబంధించి కూడా న్యాయ నిపుణులతో కొంత సంప్రదింపులు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నోటీసులు ఇవ్వకపోయినా కానీ తిరిగి మరొక తేదీలు ఇరంతా కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత కూడా మరొక తేదీలో నోటీసులు సర్వ్ చేసేందుకు ఇచ్చినట్టు చెప్పు. ఎందుకంటే ముఖ్యంగా మొదట చూసుకోవచ్చు, నిన్న మధ్యాహ్నం సిఆర్పిసి 160 నోటీసులో కూడా హైదరాబాద్ కొంత ఆ పరిధిలోనే కూడా విచారణకు తాము సిద్ధంగా ఉన్నాం, మీరు ఏ ప్లేస్ చెప్పినా అక్కడికి వస్తామని చెప్పిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఇప్పటికే కేసీఆర్ సంబంధించిన లీగల్ టీం కూడా కేవలం హైదరాబాద్ పరిధే కాకుండా వయసు రీత్యాలో తను ఉంటున్న ప్రాంతానికి వచ్చి తను ఉంటున్న ఇంటికే నోటీసు సర్వ్ చేయాలంటూ కూడా నిన్న రిప్లై నోట్లో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన కొంత సాధ్యాసాధ్యాలను కూడా సిట్ ఉన్నతాధికారుల పరిస్థితి కాబట్టి ఈరోజు మినహా మరొక రోజు విచారణకు సంబంధించిన తేదీని కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజు నోటీసులు అందజేసే అంశానికి సంబంధించి ఉండబోదు. కేవలం సిట్ ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహాతో పాటు తర్వాత ఏం చేయాలి ఏంటన్న కొంత దీని మీద కసరత్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈరోజంతా కూడా లీగల్ ఒపీనియన్ తర్వాత కూడా మరొకసారి సిఆర్పిసి 160 కింద నోటీసులు సర్వ్ చేసి మరొక తేదీని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఫైనల్ అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన అవసరం నేపథ్యంలో ప్రస్తుతానికి కొంత ఎవరైతే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ సంబంధించిన ఆయన కూడా కొంత సమయం కోరారు. ఈరోజు కొంత మున్సిపల్ ఎన్నికల సంబంధించిన అభ్యర్థుల వడపోతకు సంబంధించి కావచ్చు ఫైనల్ లిస్టు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఒకవేళ ఫిబ్రవరి మొదటి వారంలో ఏ తేదీని ప్రకటిస్తారన్నది కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు లీగల్ ఒపీనియన్ తర్వాత కూడా మరొక తేదీన నోటీసు సర్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొద్దిసేపట్లో సిట్ ఉన్నతాధికారులు కూడా న్యాయ నిపుణులతో భేటీ అయిన తర్వాత కూడా దీనికి సంబంధించి ఏం చేయాలి, సిఆర్పిసికి సంబంధించిన కేవలం హైదరాబాద్ పరిధే కాకుండా ఆయన ఉంటున్న ఆ ప్రాంతానికి సంబంధించి నియోజకవర్గ పరిధిలో విచారణ చేసేందుకు సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.